హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్. దిస్ ఇస్ దివేశ్రీ. ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా భారీ సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు అని వింటున్నాం. కానీ అప్పట్లో వివిధ భాషల ప్రేక్షకులను మెప్పించేలా భారీ సినిమాలను రూపొందించారు కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్. ఇప్పటి యంగ్ జనరేషన్ కి ఆయన విలువ పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ఆ రోజుల్లో శంకర్ అంటే ఒక బ్రాండ్. జెంటిల్మెన్, భారతీయుడు, ఒకే ఒక్కడు, అపరిచితుడు, రోబో, ఇలా ఒక్కటేమిటి, ఆయన చేసిన ప్రతి సినిమా సంచలనమే. ఇండియన్ సినిమాకి ఎన్నో ఎవర్ గ్రీన్ చిత్రాలను అందించారు. గ్రాఫిక్స్ అంటే ఏంటో పెద్దగా ఎవరికీ తెలియని రోజుల్లోనే వెండి తెరపై అద్భుతాలు సృష్టించారు. అలాంటి శంకర్ కొన్నేళ్లుగా వెనకబడిపోయారు. 2010లో వచ్చిన రోబో తర్వాత ఇది శంకర్ సినిమా అని గర్వంగా చెప్పుకునేలా అభిమానులు 100% సంతృప్తి చెందే సినిమా రాలేదని చెప్పాలి. స్నేహితుడు, ఐ 2.0 సినిమాలు కమర్షియల్గా ఓకే అనిపించుకున్నప్పటికీ అభిమానులను పూర్తి స్థాయిలో తృప్తి పరచలేదనేది వాస్తవం. ఇక తాజాగా విడుదలైన భారతీయుడు 2 మూవీ ఫ్యాన్స్కి మరింత నిరాశ కలిగిస్తోంది. దీంతో అప్పటి డైరెక్టర్ శంకర్ తప్పిపోయాడు. ఆయన మార్క్ మూవీ మళ్ళీ చూడాలని ఉంది అంటూ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. కమల్ హాసన్ హీరోగా శంకర్ రూపొందించిన భారతీయుడు చిత్రం 1996లో విడుదలై ఎంతటి సంచలన విజయం సాధించిందో తెలిసిందే. అలాంటి క్లాసిక్ సినిమాకి సీక్వెల్ గా ఏకంగా 25 ఏళ్ల తర్వాత భారతీయుడు 2ని శంకర్ ప్రకటించినప్పుడు అందరూ ఎంతగానో ఎగ్జైట్ అయ్యారు. కానీ సినిమా బాగా ఆలస్యం అవ్వడం, ప్రచార చిత్రాలు శంకర్ సినిమా స్థాయిలో లేకపోవడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతూ వచ్చింది. ఇక విడుదల తర్వాత మొదటి షో నుంచే డివైడ్ టాక్ తెచ్చుకొని ఫ్యాన్స్ ని డిసప్పాయింట్ చేస్తుంది. సినిమాలో శంకర్ మార్క్ పూర్తిగా మిస్ అయిందనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. అసలు ఇది నిజంగా శంకర్ సినిమానేనా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అదే సమయంలో తమకి మునుపటి శంకర్ కావాలని, బిగ్ స్క్రీన్ పై మళ్ళీ శంకర్ మ్యాజిక్ చూడాలని అభిమానులు ఆశపడుతున్నారు. ప్రస్తుతం శంకర్ చేతిలో భారతీయుడు 3, గేమ్ చేంజర్ సినిమాలు ఉన్నాయి. భారతీయుడు 2 ప్రభావంతో భారతీయుడు 3 పై దాదాపు ఆశలు వదులుకునే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు అందరి దృష్టి గేమ్ చేంజర్ పైనే ఉంది. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇది. అయితే భారతీయుడు 2 కారణంగా బాగా ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమా పట్ల చరణ్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. దానికి తోడు ప్రస్తుత శంకర్ ఫామ్ భారతీయుడు 2కి వస్తున్న టాక్ తో వారిలో ఆందోళన మొదలైంది. మరి అందరూ కోరుకున్నట్టుగానే గేమ్ చేంజర్ తో కంబ్యాక్ ఇచ్చి తన అభిమానులతో పాటు రామ్ చరణ్ అభిమానులను కూడా దర్శకుడు శంకర్ ఆనందపరుస్తారేమో చూడాలి.